హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిపి స్టోరీ టైమ్. ఈరోజు ఒక మోటివేషన్ స్టోరీతో మేము ముందుకు వచ్చాను. అలెగ్జాండర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ప్రపంచంలోని అన్ని దేశాలను జయించాడు. అలా తను దండయాత్ర చేస్తూ వస్తున్నప్పుడు ఒక దేశంలో దండయాత్ర చేస్తూ చేస్తూ ఆ దేశాన్ని అయితే జయిస్తాడు. కానీ అక్కడ ఆ యుద్ధ వాతావరణంలో అతనికి ఒక వైరల్ ఫీవర్ అనేది వస్తుంది. ఆ వైరల్ ఫీవర్ సంబంధించి ఇతర దేశాల నుంచి వైద్యులందరినీ కూడా రప్పిస్తారు. అతనికి వైద్యం అయితే చేయిస్తారు. కానీ 15 రోజులు గడుస్తుంది. అతనికి ఎలాంటి మార్పు అయితే ఉండదు. ఆ జబ్బు అలాగే ఉంటుంది. అతను డీలా పడిపోయి ఉంటాడు. ఆ సమయంలో ఏ దేశాన్నైతే అతను గెలిచాడో ఆ దేశం నుంచి ఒక వైద్యుడు వస్తాడు. వైద్యుడు వచ్చి, ఈ జబ్బుకు మందు నాకు తెలుసు, నేనైతే మీకు ఇవ్వగలుగుతాను, మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే అని అంటాడు. వెంటనే అలెగ్జాండర్ సరే అండి అంటాడు. అతను ఒక ఆయుర్వేదిక ఔషధాన్ని తీసుకుని వస్తాడు. తీసుకుని వచ్చి గ్లాస్లో అతనికి ఇస్తాడు. గ్లాస్ తీసుకున్నప్పుడు అతన్ని అలెగ్జాండర్ చూస్తే, నీ పేరేంటి అంటాడు. అతను, నా పేరు ఫ్లిప్ అంటాడు. వెంటనే ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక సందేశాన్ని ఆ అలెగ్జాండర్కి ఇస్తాడు. ఆ కాగితాన్ని తీసి చదువుతాడు. తీసి చదువుతూ వెంటనే ఆ గ్లాస్లో ఉన్న ఔషధాన్ని అలెగ్జాండర్ తాగేస్తాడు. తాగేసిన తర్వాత ఆ కాగితాన్ని ఎవరైతే ఔషధం ఇచ్చాడో వైద్యుడు, ఆ వైద్యుని చేతిలో ఇస్తాడు. వైద్యుడు ఆ కాగితంలో ఉన్న విషయాన్ని చదవడం మొదలు పెడతాడు. దాంట్లో, మీకు ఔషధం ఇచ్చే వ్యక్తి ఆ దేశానికి సంబంధించిన వాడు, అతను మిమ్మల్ని చంపాలనే ఉద్దేశంతో ఔషధంలో విషాన్ని కల్పించాడు, ఆ ఔషధాన్ని తాగొద్దండి అని చెప్పి రాసింటుంది. వెంటనే ఆ వైద్యుడు భయపడి బాధపడి, అయ్యో, ఇందులో నేను ఎలాంటి విషయం కలపలేదండి, కేవలం మీరు బాగుపడాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఔషధాన్ని ఇచ్చాను అని గదగజగజ మునిగిపోయి అలెగ్జాండర్ చేతులు పెట్టుకొని అతను క్షమాపణ చెప్తాడు. అందుకు అలెగ్జాండర్ అంటాడు, నిన్నేమైనా అన్నానా? ఆ లెటర్ చూసిన తర్వాతే కదా నేను ఈ ఔషధాన్ని తాగాను. ఎందుకు తాగానంటే, ఫస్ట్ నీ పేరు అడిగాను, నీ పేరు ఫ్లిప్ అన్నావు, మా నాన్నగారి పేరు కూడా ఫ్లిప్. మా నాన్నగారు పేరు పెట్టుకున్న వారు ఎవరు కూడా నన్ను మోసగించురు అనేది నా నమ్మకం అన్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి నచ్చిన వాళ్ళు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇతర బంధువులు కావచ్చు, ఒక వ్యక్తి యొక్క పేరు వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయితే ఆ పేరు ఎక్కడ విన్నా, ఎవరిని చూసినా వాళ్ళ మీద ఎనలేని ప్రేమ వస్తుంది. దీనికి కారణం ఆ పేరు. ఆ పేరులో ఉన్న మహిమ వాళ్ళని అలా అట్రాక్ట్ చేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సెంటిమెంట్తో మన భారతదేశంలో చాలా మంది అయితే ఉన్నారు. తండ్రి పేరు వినగానే తన ఉప్పొంగిపోతూ తన పేరు ముందు కూడా తండ్రి పేరు పెట్టుకుంటూ ఉంటారు.